హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. చిన్న వ్యాపారులు అండ్ అలాగే చిన్న ఇండస్ట్రీస్ ఎవరైతే మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళ రిటర్న్స్ కొన్ని బాగానే ఉన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం కొన్ని మిస్టేక్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో వీటన్నిటి గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, మన ఇండియా అనేటప్పటికీ ఉద్యోగస్తుల కంటే వ్యాపారస్తులు ఎక్కువ. చిన్న దగ్గర నుంచి ఒక మీడియం మెయిన్గా చూసుకుంటే వీళ్ళ ఒక పర్సంటేజ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా వాళ్ళకు రిటర్న్స్ కొంచెం పర్లేదు, బాగానే వస్తూ ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం వాళ్ళు బోల్డెన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు అంటే ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు? వాటి నుంచి బయట రావాలంటే ఏం చేయాలి? డెఫినెట్గా అండి. ఇది ఒక పాయింట్. ఇది ఎట్లాంటి వాళ్ళకి రిక్వైర్మెంట్ అంటే ఎవరికి సంబంధించిన వీడియో అంటే ఒక చిన్న షాప్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, ఒక చిన్న షోరూమ్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, అంటే వాళ్ళకి డే టు డే ఇన్కమ్ బాగానే ఉంటుంది. కానీ ఓవరాల్గా వాళ్ళ ఫినాన్షియల్ పిక్చర్ చూసుకుంటే అంత బెటర్గా అయితే ఉండదండి. అంటే వాళ్ళు చేసే టర్న్ ఓవర్ లక్షలలో కోట్లలోనే ఉంటుంది. వాళ్ళ నెట్ ప్రాఫిట్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ రొటేషన్లో వెళ్ళిపోతుంటాయి అంటారు. వాళ్ళ ఖర్చులు వెళ్ళిపోతుంటాయి, అన్నీ వెళ్ళిపోతుంటాయి. కాకపోతే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. ఎంప్లాయీస్ కోసంకి రిలేటెడ్ కాదు. ఫస్ట్ మెయిన్ థింగ్ వాళ్ళు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసింది, కొంతమంది వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ విన్నప్పుడు నేను తెలిసింది ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఫినాన్స్, వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ ప్లానింగ్కి అది సపరేట్గా, బిజినెస్ సపరేట్గా చూడరండి. రెండు కలిపేస్తారు వాళ్ళు. అది నేను ఫీల్ అయిన ఫస్ట్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళ బిజినెస్లోకి వెళ్ళి అమౌంట్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడమే చేస్తుంటారు వాళ్ళు. అది కాకుండా రెండింటిని సపరేట్ చేయడం అనేది ఎప్పుడు చేయరు. ఇప్పుడు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది, ఆ రోజుకి ఎంత ఇన్కమ్ వచ్చిందో తీసుకొని దాంతో ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేయడము, మళ్ళీ ఆ అమౌంట్ బయటకు వెళ్ళి ఎక్కడికైనా తీసుకొచ్చేసి మళ్ళీ అది బిజినెస్లో పెట్టి కాంపెన్సేట్ చేయడం, అట్లా చేస్తుంటారు. అంటే మనం నెట్ క్యాలిక్యులేషన్స్ వేసుకొని చూసుకుంటే అలా చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ నష్టమే ఉంటుంది, లాభం ఏమి ఉండదు. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే డెఫినెట్గా మీరు శాలరీస్ తీసుకోండి. మీ బిజినెస్లోకి వెళ్ళి మీరు శాలరీస్ తీసుకుంటే మీకు డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మంత్లీ నాకు 10,000 5,000 లేకపోతే 15,000 ఎంతైనా మీకు మంత్లీ ఒక శాలరీ తీసుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఒక ఎంప్లాయీ ఎట్లా ప్లాన్ చేసుకుంటారో మీరు కూడా అంతే ఈజీగా ప్లాన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నా శాలరీ ఇంత, నేను ఇంతే ఖర్చు చేయాలి, సో దాని ప్రకారమే ప్లానింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో లేదు నేను ప్లానింగ్ స్టార్ట్ చేసుకుని ఎవ్రీడే వరకు చూసుకుంటాను అంటే డే టు డే చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని వర్కింగ్ డేస్కి చూసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఈ రోజు మొత్తంలో ప్రాఫిట్ ఎంత, ఈ రోజు మొత్తంలో లాస్ ఎంత అని కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది. అట్లయినా సరే, అట్లయినా ఈ రోజు నాకు ఇన్కమ్ 1,000 రూపీస్, ఈ రోజు నా ఇన్కమ్ 2,000, ఈ రోజు నా ఇన్కమ్ 5,000 రూపీస్. ఆ 5,000ని ప్లానింగ్ చేసుకోవడం విల్ బీ ఈజీ. ఆ 5,000లో మీ పర్సనల్ ఫినాన్స్కి ఎంత అలొకేట్ చేసుకోవాలి, మళ్ళీ మీ బిజినెస్లో రీఇన్వెస్ట్ ఎట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక షాప్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు శాలరీస్ ఇచ్చేది కూడా డే టు డే ఇచ్చేస్తారు. వాళ్ళు 500 రూపీస్, 700 రూపీస్, 1,000 రూపీస్, 1,500 రూపీస్ ఇచ్చేస్తుంటారు వాళ్ళు ఎప్పుడు. ఎందుకంటే రేపు పొద్దున వాడు వస్తాడో రాడో అని చెప్పేసి ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తారు. సో ఈ రోజు మనకి కౌంటర్లో ఒక 10,000 రూపీస్ వచ్చాయి, 10,000 5,000 శాలరీస్కి వెళ్ళిపోయాయి, ఇంకా 5,000 ఉంది. ఆ 5,000లో మనం ఎంత రీఇన్వెస్ట్ చేయొచ్చు బిజినెస్లో? బిజినెస్లోనే ఎక్కువ మంది రీఇన్వెస్ట్ 5,000 మళ్ళీ తీసుకొచ్చి మెటీరియల్ తీసుకొచ్చేసి మళ్ళీ షాప్లో పెట్టడం, మెటీరియల్ తీసుకొచ్చి మళ్ళీ బిజినెస్లో పెట్టడం చేస్తారు. అట్లా ఎప్పుడు చేయొద్దండి. అట్లీస్ట్ ఒక 1,000 రూపీస్ కానీ, అట్లీస్ట్ ఒక 500 రూపీస్ కానీ మీ పర్సనల్ ఫినాన్స్కి సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అట్లా చేస్తే ఏమవుతుంది అంటే మీకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు బిజినెస్లో ఎప్పుడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈ కార్పస్ అనేది మిమ్మల్ని ఆదుకుంటుంది. బిజినెస్ అనేది చాలా వాలటిలిటీ ఉంటుంది. మార్కెట్ ఎవరికి ఎట్లా ఉంటుందో తెలియదు. కొన్ని సీజన్స్లో చాలా మంచి వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు బట్టల షాప్ తీసుకుంటే కొన్ని సీజన్స్లో చాలా మంచి వర్కౌట్ అవుతుంది, సీజన్ లేనప్పుడు అసలు ఏం వర్కౌట్ కాదు. అప్పుడు శాలరీస్ డే టు డే శాలరీస్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. సో మీరు ఇట్లా ఒక 500 రూపీస్ 1,000 రూపీస్ పర్ డే మీరు తీసుకోబెట్టుకోగలిగితే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో దిస్ విల్ బి బ్యాకప్ ప్లాన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లోన్స్ అనేది విపరీతంగా తీసేసుకుంటాం బిజినెస్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే మనకి గుడ్ విల్ ఉంటుంది, మార్కెట్లో గుడ్ విల్ ఉంటుంది. హ్యాండ్ లోన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే బ్యాంక్స్లో టర్న్ ఓవర్ బాగుండడం వల్ల వాళ్ళు కూడా లోన్స్ ఇచ్చేస్తుంటారు. ఎప్పుడైనా సరే మనం లోన్ తీసుకుంటున్నాము అంటే దానికి రీపేమెంట్ది పక్కకు పెట్టేస్తే దాన్ని ఎంత మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటున్నాము. అసలు యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ లేకపోతే అసలు లోన్ తీసుకోకండి. అంటే ఇస్తున్నారు కదా అని చెప్పేసి లోన్ తీసేసుకుంటాము, తర్వాత ఓన్లీ ఇంట్రెస్ట్లు కడుతూ ఉంటాం. అది ఏమంటారు అసలు ప్రిన్సిపల్ అట్లాగే ఉండిపోతుంటుంది. అది మనం రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట.
సో ఇట్లాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయగలిగితే డెఫినెట్గా ఎవ్రీడే ఒక 500 రూపీస్ 1000 రూపీస్ మీరు డైలీ ఎస్ఐపీస్ మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా 500 రూపీస్ 1000 రూపీస్ అట్లా అట్లీస్ట్ సేవ్ చేసుకోవాలి. లేకపోతే మంత్లీ ఒక 10,000 రూపీస్ మీరు ఎస్ఐపీ చేసుకొని ఎమర్జెన్సీ ఫండ్, రిటైర్మెంట్ ప్లానింగ్ ఇవన్నీ చేసుకుంటే మీ ఈ చిన్న చిన్న బిజినెస్ నుంచి కూడా బిజినెస్ నుంచి మీరు ఎంత సంపాదిస్తారో లేదో అది మీ చేతిలో ఉంటుంది, కానీ మీ బిజినెస్ కంటే ఎక్కువ రిటర్న్స్ మీరు లాంగ్ టర్మ్లో ఇక్కడ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. చాలా మంది చేసే ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, సార్ ఎవ్రీ మంత్ నాకు 3 రూపీస్ వర్కౌట్ అవుతుంది నా బిజినెస్లో. సో ఎవ్రీ మంత్ 3 రూపీస్ వర్కౌట్ అవుతుంది అంటే నేను కాంపౌండింగ్ కాకపోయినా జస్ట్ మామూలు ఇంట్రెస్ట్లో చూసుకున్నా కూడా ఎవ్రీ ఇయర్ నాకు 36% వర్కౌట్ అవుతుంది. మీరు చెప్పే మ్యూచువల్ ఫండ్ 10 to 15% చెప్తున్నారు. అవును. అది ఎక్కడ ప్రాఫిటబుల్ సార్? ప్రాఫిటబుల్ కాదు కదా, నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాను దీంట్లో అనేసి నాకు జెన్యున్ క్వశ్చన్ అనమాట. సో నేను ఏమన్నానంటే 36% రిటర్న్స్ రావడానికి మీరు ఎవ్రీ ఇయర్ ఎంత కష్టపడతారు? 365 days కష్టపడతారు కదా. మీ హార్డ్ అండ్ మనీ, మీ టాలెంట్ కానీ మీ అంటే నిద్రలు మానుకొని మీరు బిజినెస్లో ఉంటారు కదా, మీరు ఏం కష్టపడకపోయినా 15% వస్తుంది కదా. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బిజినెస్లో వాలటిలిటీ ఉంటుంది కదా, ఎక్కువ తక్కువ అయ్యేది ఉంటుంది కదా. ఇక్కడ వాలటిలిటీ లేకుండా మీకు 15% వస్తుంది కదా. సో మొత్తం రీఇన్వెస్ట్మెంట్ కాకుండా 1/4 ఆఫ్ దట్ పావలా కానీ లేకపోతే 20% 30% మీరు ఇక్కడ కొంచెం కార్పస్ బిల్డ్ చేసుకుంటే డెఫినెట్గా ఆ వాలటిలిటీని తట్టుకునే కెపాసిటీ మీకు ఈ కార్పస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మెయిన్గా ఏంటంటే మీరు అన్నట్టు అంటే తక్కువ వచ్చిన చోట అయితే బయట నుంచి తెచ్చి మళ్ళీ పెట్టడం, మళ్ళీ తీసుకోవడం, సో ఇట్లాంటి కన్ఫ్యూషన్స్ అయితే మెయిన్గా ఇక్కడ జరుగుతూ ఉంటుంది చిన్న వ్యాపారస్తుల దగ్గర. కాకపోతే ఫైనల్గా ఇయర్ వచ్చేటప్పటికి ఎంత సంపాదించామనేది, ఎంత సంపాదించారని చెప్పడానికి కూడా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారండి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న షాప్ ఉంది అనుకుందాం, లేకపోతే ఒక షోరూమ్ ఉంది అనుకుందాం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తం వాళ్ళ స్టాక్లోనే ఉంటుంది. ఇన్ని లక్షల స్టాక్ ఉంటుంది లేకపోతే ఇన్ని వేల స్టాక్ ఉందనే చెప్తారు, కానీ వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్లో రొటేషన్కే ఉంటుంది. రొటేషన్కే. సో వాళ్ళైతే ఇలా ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ప్లాన్ చేసుకున్నారు అంటే మాత్రం సో లాంగ్ టర్మ్లో వాళ్ళకంటూ ఒక లంసమ్ అమౌంట్ అనేది చూడొచ్చు. డెఫినెట్గా అండి. స్టార్ట్ విత్ వెరీ బేసిక్, మీకు అర్థమయ్యే సిస్టమ్ అర్థమయ్యేంత వరకు మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే వేరే ఏదైనా సరే, చాలా మంది చిట్టీలు కూడా వేస్తుంటారు కదా. సో ఇట్లా చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ మాత్రం డెఫినెట్గా ప్లానింగ్ మిస్ కాకండి. 10+ yearsకి మాత్రం డెఫినెట్గా ప్లానింగ్ మిస్ కాకండి. అది మిస్ అవుతే మాత్రం అప్పుడు మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం అనమాట. 60 years అప్పుడు మనం షాప్లలో కూడా ఎక్కువ వర్క్ చేయలేము, అప్పుడు ఇన్కమ్ సోర్సెస్ కూడా తగ్గిపోతాయి కదా, అప్పుడు ఇబ్బంది పడతాం. ఇప్పుడే ఎర్లీగా కొంచెం స్టార్ట్ చేసుకుంటే దట్ విల్ బి బెటర్ అనమాట. ఇది మాత్రం చాలా మంచి ఇన్ఫర్మేటివ్ థింగ్స్ అనమాట. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ థింగ్స్ ఇంకా మీ దగ్గర నుంచి రావాలంటే వెబినార్ త్రూ డెఫినెట్గా వీల్ డిస్కస్ మోర్ అండి. ఇంకా పర్సనల్గా వాళ్ళకి ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా వీల్ డిస్కస్ 1-to-1 అండి డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. గైస్, మరి వెబినార్లో ఎవరైనా మరి అటెండ్ అయ్యారంటే సో మీ పర్సనల్ డౌట్స్ ఉంటే వాటన్నిటిని కూడా క్లారిఫై చేయడానికి విజయ్ గారు రెడీగా ఉంటారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ యువర్ చాణక్య.